ఈటల రాజేందర్ గారు, హుజురాబాదు అదేవిధంగా గజ్వేల్లో ఓటమి పాలైన మీకు మల్కాజ్గిరి టికెట్ బీజేపీ కంపెన్సేషన్ కింద ఇచ్చిందా, లేకపోతే మీకు అక్కడ పట్టుందని ఇచ్చిందా? సరే, మీ ఆర్గ్యుమెంట్లో పసలేదు. అంటే మీరు ఏమనుకోకండి, ఇక్కడ మల్కాజ్గిరిలో నేను పోటీ చేస్తా అని చెప్పుకున్నాను. మల్కాజ్గిరిలో ఎంతమంది పోటీ ఉన్నారు, వాళ్ళ శక్తి ఏంది, వాళ్ళ సత్తా ఏంది, వాళ్ళకు ఉన్నటువంటి సామాజిక నేపథ్యం ఏంది, ఇవన్నీ చూస్తారు. చూసే టికెట్ ఇస్తారు. మల్కాజ్గిరికి ఈటల రాజేందర్ సరిపోతుందని చెప్పి చూసి ఇచ్చింది తప్ప కంపెన్సేషన్లు ఇచ్చిండ్రు. ఓడిపోయిన ఇదా అంటే మీరు ఒకవేళ గెలిచుంటే మల్కాజ్గిరి నుంచి మళ్ళీ మీకు ఎంపీగా పోటీ చేయమని పార్టీ చెప్పేదా? ఊహాత్మకమైన దానికి ఎట్లా ఆన్సర్ చెప్తే చెప్పండి. నా సర్వీసెస్ ఎక్కడ అవసరం ఉంటే నిజంగా గెలిచి ఉంటే కూడా ఒకవేళ ఇక్కడ గవర్నమెంట్ లేకపోతే తీసుకుపోయే వాళ్ళేమో, ఇలా గెలిచి ఉంటే కూడా తీసుకుపోయే వాళ్ళేమో. ఎందుకంటే పార్టీ ఎక్కడ ఏ వ్యక్తి అవసరం పడతారు అది పార్టీ ఆలోచిస్తుంది. వాటిగా వ్యక్తులను కోరినంత మాత్రం ఇవ్వదండి. వ్యక్తులు చాలామంది కోరుతూ ఉంటారు, చాలా కోరికలు ఉంటాయి, చేయదు అట్లా పార్టీ. ఈటల గారు, గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీసీ ఎజెండాతో వెళ్ళింది, బీసీని సీఎం చేస్తా అని చెప్పేసి వెళ్ళింది. అయినప్పటికీ కూడా మీకు ఓటు రాలేదు. ఎవరైతే బీసీ సీఎంలు అవుతారని చెప్పిన వాళ్ళే ఓడిపోయినటువంటి పరిస్థితి. ఆ ఎజెండాను బీజేపీ అట్లే కంటిన్యూ చేస్తుందా, లేకుంటే తన యొక్క స్టాండ్ మార్చుకోబోతుందా? కానీ ఒక మాట, ఎంత ఆచితూచి తీసుకున్న నిర్ణయం అంటే అది స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి మొన్నటి వరకు, అంటే ఇప్పటికి కూడా ఒక ఓబీసీ ముఖ్యమంత్రి కాలేకపోయింది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్లో ఎట్లా నంబర్ 1 మీకు చూసిండ్రు. వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయితే ఒక అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయిండ్రు. మోడీ గారు మొట్టమొదటిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయిండు. మొన్న ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆదివాసీ అడవి బిడ్డ ముర్మును రాష్ట్రపతిని చేసిన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఇవాళ మొన్న మీరు చూసిండ్రు, మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, మన ఛత్తీస్గఢ్ ఎన్నికలైతే ఒక దగ్గర ఓబీసీ ముఖ్యమంత్రి చేయగలిగింది. అంటే ఎందుకు వర్కౌట్ కాలేదు తెలంగాణ? చెప్తా. మా నిర్ణయం అప్పటికి అది కనెక్ట్ కాకపోవచ్చు, రకరకాల పద్ధతులు కనెక్ట్ కాకపోవచ్చు, అంతే తప్ప నిర్ణయం తప్పని ఎప్పుడు అన్నారు. మా పార్టీ ఇప్పటికి కూడా, మా పార్టీ భారతీయ జనతా పార్టీ 3 కోరుకుంటుంది. అందరి ప్రభుత్వంగా, అందరి పార్టీగా ఉండాలని కోరుకుంటుంది. కొందరి పార్టీగా, కొందరి అవసరాల కోసం ఉండాలని కోరుకోదు భారతీయ జనతా పార్టీ. సామాజిక నేపథ్యాన్ని, సామాజిక సమతుల్యతని తూచా తప్పకుండా చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ ఆ సత్తా ఎవరికి లేదు. కాబట్టి ఇవాళ తీసుకున్న నిర్ణయం తప్పని కాదు, కానీ డెఫినెట్గా ఎక్కడో ఒకనాడు ఈ రాష్ట్రంలో 50% పైబడినటువంటి ఓబీసీలకి రాజ్యాధికారం రావాలన్నటువంటి అది మాత్రం పోలే. రాజేంద్ర గారు, మల్కాజ్గిరిలో 2019 ఎలక్షన్ తీసుకుంటే బీజేపీకి గెలిచిన కాంగ్రెస్కి మధ్య 3 లక్షల ఓట్లు తేడా ఉన్నాయి. ఆ 3 లక్షల ఓట్లు మీరు సంపాదించుకొని కాంగ్రెస్ని దాటి ముందుకెళ్ళగలుగుతారా? అసలు ఎప్పుడు కూడా మొన్న వచ్చినాయి కాబట్టి వాళ్ళు రావాలంటే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో టీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో 4.5 lakhs ఓట్ల మెజార్టీతో గెలిచింది. 2019 4 నెలలు తిరగకముందే ఈ 4.5 లక్షల ఆవిరైపోయి 1,00,000 ఓట్ల మెజార్టీతో మా బండి సంజయ్ గారు గెలిచింది, గుర్తుపెట్టుకోండి. ఇది 2018లో మొత్తం 90 సీట్లు గెలిచింది టీఆర్ఎస్ పార్టీ. వేరే పార్టీల వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ, అలాంటి టీఆర్ఎస్లో ఉన్న బీజేపీ పార్టీ కానీ పోటీ చేయడానికే సాహసం చేయలే. గెలిచేదా పాడా ఏదో ఏద్దా అని వేస్తే ప్రజలు గెలిపించిండ్రు. ఎలక్షన్ ఇంజనీరింగ్ లేదు, డబ్బులు లేవు, ఏది లేదు, కానీ గెలిపించింది ప్రజలు. అందుకనే ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే చరిత్ర నిర్మాతలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 2, తాత జాగీర్లాగా ఎప్పుడు గిట్టే ఉంటుంది అనేటువంటి భావన తప్పని నిర్ణయించుకోవాలి. 3వది, ప్రజలకు నచ్చినంత వరకే వాళ్ళు మెస్తారు తప్ప నచ్చకపోతే బండకేసి కొడతారని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ మీరు అంటారు కదా మొన్నటి ఎన్నికలు, ఇప్పుడు ప్రజలు ఎక్కడికి పోయినా ఈ దఫా ఎన్నికలు మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలనే ఎన్నికలు. ఈ దఫా భారతీయ జనతా పార్టీకి మా ఓటు, ఇది స్పష్టంగా కనబడుతుంది. మీరు దీనికి ఇదేం రాకెట్ సైన్స్ కాదు, ఇది శోధించేది కూడా అక్కర్లేదు. మీరు పోయి చక్కగా పోయి ఏ ఇంటికి పోయినా కూడా ఇవాళ ఏందమ్మా అంటే మేము మోడీ గారు కొట్టిద్దాం బిడ్డ అంటారు. దట్ ఈజ్ పీపుల్స్ పర్సెప్షన్ టుడే.
మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్కి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తూ ఉంది. చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించిన ఆమెను తీసుకొచ్చి బలహీనమైన అభ్యర్థిని మీ మీద పోటీకి పెట్టారు. అక్కడ చాలామంది బలమైన కాంగ్రెస్ వాళ్ళు అడిగినా కూడా సీటు ఇవ్వకుండా ఆ చివరి నుంచి తీసుకొచ్చి ఈ చివరి పోటీ చేస్తున్నారు. అలాంటి ఏర్పాట్లు ఏమైనా మీకు ఆ పార్టీకి మధ్య ఉన్నాయా? శుద్ధ తప్పు అది. దానికి ఈ సమాధానం లేదు. చేస్తారా? ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఒంటి కాలం మీద లేస్తున్నాడు. ఎవరు గెలిచినా ఓడిపోయినా ఈటల మాత్రం ఓడిపోవాలని చెప్పి ఒంటి కాలం మీద లేస్తున్నాడు. రాత్రి నాయకులను కొంటున్నారు. సేమ్ కేసీఆర్ 2021లో హుజురాబాద్లో ఏం చేసిండో ఇవాళ అదే పద్ధతి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు మా మల్కాజ్గిరి చేస్తున్నారు. మీ మీద రెండు పార్టీలు కూడా డమ్మీలను పెట్టారని చెప్పేసి ఒకరికొకరు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎవరు డమ్మీలో ఎవరు శక్తి ఉన్నోళ్ళో ఎటు తెలుస్తుంది? గాలి ఉంటే డమ్మీలు కూడా ఒక్కోసారి ఎంపీలు అవుతారు గుర్తుపెట్టుకోండి. మనం చూడలేదా మన అనేక నియోజకవర్గాల్లో మన వరంగల్లో మా రమేష్ గారు ఉన్నారు, అడగండి. 3 రోజుల ముందే దుకాణం ఎత్తేసిండు. నా పైసలు లేవు, నేను గెలువని దుకాణం ఎత్తే 40,000-50,000 మేయతో గెలిచిండు. అందుకనే డమ్మీలు అనేది ఏమి ఉండదు. పార్టీ సృష్టించిన గాలి ఏర్పడ్డ వాతావరణం మీద ఆధారపడి ఎన్నికలు ఉంటాయి తప్ప వట్టిగా ఇట్లా మొన్నటిసారి జరిగింది వాతావరణం మీదనే కదా. ఇప్పుడు కూడా వాతావరణం వ్యక్తుల మీద ఆధారపడి దానికంటే కూడా ఇవాళ పార్టీ యొక్క హవా మీద ఆధారపడి ఎన్నికలు జరుగుతున్నాయి. మొన్నటి అట్లే జరిగింది, ఇప్పుడు అట్లే జరుగుతుంది. సార్, గత కొన్ని నెలలుగా బీజేపీ పార్టీలో అంతర్గత పోరు కొనసాగుతుంది. ముఖ్యంగా మీకు, బండి సంజయ్ గారికి, అట్లాగే కిషన్ రెడ్డి గారికి కొంత పడట్లేదు అనేసి ఒక టాక్ అయితే నడుస్తుంది. ఆయన అధ్యక్ష పదవి పోవటానికి కూడా మీరు అధిష్టానం మీద పెట్టిన ఒత్తిడే కారణం అని కూడా టాక్ నడుస్తుంది. దాని మీద ఏమంటారు? తప్పు అది. ఇట్లనే అక్కడక్కడ మీడియా కొంతమంది సృష్టించేటువంటి మాటలు తప్ప ఇది ఫ్యాక్ట్ లేదు. మా బండి సంజయ్ గారు బ్రహ్మాండంగా గెలవబోతున్నారు అక్కడ. మా కిషన్ రెడ్డి గారు మంచిగా బ్రహ్మాండంగా గెలవబోతున్నాడు. పార్టీలలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండడం సహజంగా ఉంటుంది, కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ ఉండదండి. ఎన్నికల ముందు బీజేపీ గాలి బాగుంది, సంజయ్ నేతృత్వంలో పార్టీ దూసుకెళ్తుంది అన్న సమయంలో ఈటెల రాజేందర్ అభ్యంతరం పెట్టాడు. ఆయన శైలిని, అందుకోసమే ఈటెల రాజేందర్ కోసం ఆయన తీసి పక్కన పెట్టారు అని అంటారు. కొత్తగా పార్టీలో పోయినండి నేను ఇంకా ఢిల్లీ దాకా పోయి ఈ పని చేయగలిగే శక్తి ఉంటుందా అండి? అసలు రెండవది, ఆయన నా 22 సంవత్సరాల చరిత్రలో నాకు ఒక్క మనిషి అయినా టీఆర్ఎస్ పార్టీలో శత్రువులు ఉన్నారా? ఒక్క మనిషి అయినా ఇటలీ తప్పు పని చేస్తారని అనుకుంటారా చెప్పండి? నేను 104 ఉండే బాపుతోని నేను నా పని నేను చేసుకుంటూ పోయడం తప్ప, నేను ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ఉంటుంది తప్ప నెగిటివ్ ఉంటుంది కాదు. ఎందుకు వచ్చింది అలాగా? సంజయ్ తోటి ఈటెలకు పడదు, ఈటెలకి కిషన్ రెడ్డికి పడదు, కిషన్ రెడ్డికి సంజయ్కి పడదు అనేది కొంతమంది సృష్టిస్తున్న తప్పుడు కథనాలు, వార్తలు తప్ప ఇది నిజం లేదు.